రంగారెడ్డి జిల్లా ఆర్కేపురం డివిజన్లో నాయి బ్రాహ్మణ సంఘం నేతల ఎన్నిక సమావేశం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా గుద్దేటి మహేష్, గౌరవ అధ్యక్షులుగా నరహరి నాయనిని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు రచమల బాలకిషన్, చైతన్యపురి డివిజన్ అధ్యక్షులు, ఎల్బీ నగర్ డివిజన్ గౌరవ అధ్యక్షులు అమంచ అంజయ్య, నాయని బ్రాహ్మణులు వెంకటేష్ యాదయ్య, శ్రీను, కృష్ణ, యాదగిరి, రాజు తదితరులు పాల్గొన్నారు. అందరి ఆమోదంతో అందరి అభిరుచుల మేరకు మరి అలా మహేష్ గారిని ఎటువంటి పోటీ లేకుండా ఏకగ్రీయంగా సభ్యులందరి ఆమోదంతో ఎన్నుకున్నందుకు చాలా సంతోషం. ఎప్పుడైనా మన నాయ బ్రాహ్మణ సంఘాల్లో పోటీ అనేది కాకుండా పోటీతత్వంతో ఇటువంటి ఏకగ్రీయాలతోటే కమిటీలు ఏర్పాటు చేసుకొని ఐకమత్యంగా మనం ముందుకు పోయే ప్రయత్నం చేసుకోవాలి. ఆ రకమైనటువంటి ప్రయత్నము అల్కాపూర్ డివిజన్కి స్టార్ట్ అయినందుకు చాలా సంతోషం. వారి కమిటీకి, నూతన కమిటీ కూడా రాష్ట్ర సంఘం తరఫున కిల్లా మైసమ్మ టెంపుల్ ఆధ్వర్యంలో అమ్మవారి ఆశీస్సులతోటి మరి సంఘం యొక్క దీవెనలతోటి ఈ యొక్క కమిటీ ఇంకా ఉన్నతమైన స్థానాన్ని చేరుకొని 10 మందికి సహాయం చేసే విధంగా మనలో ఉన్నటువంటి నిరుపేద నాయ బ్రాహ్మణులను ఆదుకునే విధంగా ఈ కమిటీ సహకరిస్తుందని, ఆ విధంగా న్యాయం చేస్తుందని కూడా ఈ సందర్భంగా సభ్యులు ఎన్నుకున్నందుకు చాలా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగనే ఎల్బీ నగర్ గౌరవ అధ్యక్షులు అంజయ్య నాయ్ గారి ఆధ్వర్యంలో ప్లస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలకిషన్ అన్న ఆధ్వర్యంలో వీళ్ళంతా నాకు సపోర్టుగా ఉండి నన్ను ఎన్నుకున్నందుకు చాలా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సంఘం యొక్క అల్కాపురి సంఘాన్ని నేను అభివృద్ధి బాటలో తీసుకుపోతానని నేను మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్క కార్యక్రమంలో అందరినీ తూచా తప్పకుండా ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయే శక్తి మీరు అందరూ నాకు ఇచ్చినందుకు వాళ్ళని కలుపుకొని పోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏమిటంటే ఎవరికి భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని పేరు పేరున కలుపుకొని అందరినీ సంఘాన్ని ముందుకు నడిపించుకోకపోతే ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని అల్కాపురి డివిజన్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం యొక్క ఎలక్షన్ యందు జి మహేష్ గారిని అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు బాలకృష్ణ గారు మరియు ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు, ఉపాధ్యక్షులు జయసింహ గారు మరియు ఎల్బీ నగర్ నియోజకవర్గం అధ్యక్షులు వెంకటేషు మరియు రాష్ట్ర సహాయ కార్యదర్శి మహేష్ గారు మరియు మధు గారు, డాక్టర్ శ్రీనివాస్ గారు పాల్గొని